రైట్గా సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించినటువంటి తుది ఫలితాలు అంటే సర్పంచ్ ఎలక్షన్లో మొదటి విడత రెండో విడత మూడు విడతలు కలిపి ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది చాలా బ్రీఫ్గా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల తుది ఫలితాలు మొత్తం ఎన్నిక జరిగిన స్థానాలు 12,726 మొత్తం ఉన్నటువంటి స్థానాలు ఇంత. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు మూడు విడతలు కలిపి ఎంతమంది గెలిచారు అంటే 6,726 మంది గెలిచారు. దాదాపు 12,726 సర్పంచ్ స్థానాలు ఉంటే కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి స్థానాలు, కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఏకగ్రీవమైనటువంటి వాళ్ళు, తర్వాత ఎలక్షన్లో గెలిచినటువంటి వాళ్ళు దాదాపు కాంగ్రెస్ నుండి 6,726 మంది గెలిచారు. కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు మొత్తం ఫైనల్ రిజల్ట్ ఇది. తర్వాత బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలు మొత్తం కలిపి 4,031. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి వాళ్ళు 4,031. తర్వాత భారతీయ జనతా పార్టీ, బీజేపీ కూడా మన తాన ప్రతిపక్ష పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఇక భారతీయ జనతా పార్టీ ఏది ఏకగ్రీవం తర్వాత బలపరిచినటువంటి అభ్యర్థులు మొత్తం 697 మంది మాత్రమే. 697 మంది మాత్రమే భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచినారు మూడు విడతలు కలిపి. తర్వాత ఇతరులు అంటే అసలు పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళు, ఏ పార్టీతో అవసరం లేనటువంటి వాళ్ళు, ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు 1272 మంది. అంటే భారతీయ జనతా పార్టీ కంటే ఇతరుల సంఖ్యనే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే మనది ఎంతసేపు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడమే చూస్తారు తప్ప మరి మేము గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలవాలి, జిహెచ్ఎంసీ ఎన్నికలలో గెలవాలి, పార్లమెంట్లో గెలవాలి, ఎమ్మెల్యే ఎన్నికలలో గెలవాలి, ఇవన్నీ ఏముండే మనకు. ఎంతసేపు 8 స్థానాలు 10 స్థానాలు గెలవాలి, మోదీకి సపోర్ట్ చేయాలి, కేంద్రంలో అధికారంలోకి ఉండాలి, గంతే. మా ఆస్తులు మేము కాపాడుకోవాలి, మేము సేఫ్ జోన్లో ఉండాలి, ఎంతసేపు ఇదే కథ. బీజేపీ కంటే ఎక్కువ సీట్లు ఇతరులకే వచ్చినాయి. పోనీ ఈ ఇతరుల్లో ఉన్నటువంటి దాదాపు సగం మంది సుమారు 25 to 30% ఆల్రెడీ దగ్గర కాంగ్రెస్ పార్టీలో చేరిరు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ఆ ఇతరుల్లో ఉన్నటువంటి 1272 మందిలో దాదాపు 200 మంది మేమే పోటీ చేయించినాం, 200 మందికి మేమే మద్దతు ఇచ్చినాం అని కూడా చెప్తారు వాళ్ళు.